హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే అనమాట. సో నేనైతే సండే రోజు పన్నీర్ బిర్యానీ చేశాను. పన్నీర్ బిర్యానీ ఫస్ట్ టైం చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. సో సెకండ్ టైం కూడా ట్రై చేద్దామని చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే 1 కేజీ రైస్ తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ కేజీ పన్నీర్ కూడా తీసుకున్నాను. మనం ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. బాస్మతి రైస్ అనేవి కాసేపు నానాలి కాబట్టి కడిగేసుకొని మనం ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని మనం కొలుచుకున్నాం కాబట్టి కడుక్కుందాం. అలాగే ఇప్పుడు ఒక 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం, నానతాయి అవి. ఈలోపు మనం పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఈ పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కొంచెం పెరుగు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే కొంచెం పసుపు, తర్వాత మసాలా, ఒక 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకొని నిమ్మకాయలో గింజలు తీసేసి నిమ్మకాయ రసం తీసేసుకుందాం. చూడండి, మనం కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1 స్పూను అల్లం వేసుకుందాం. మనం ఇప్పుడే పట్టుకున్నాం కదా అల్లం కూడా వేసేసుకొని, అలాగే బిర్యానీలోకి కావాల్సినవి కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇందులో వేసుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా మెల్లగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మనం ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి బిర్యానీ రైస్ ఉడికించుకోవాలి కాబట్టి ఒక బౌల్ పెట్టుకుందాం. అలాగే ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుందాం. నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక 1/2 స్పూను అల్లం కూడా వేసుకొని ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేయకుండానే వేసుకుంటున్నాను. ఉప్పు రుచికి సరిపడా, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు మెత్తగా అవ్వకుండా మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట రైసు. చూడండి, మనకి రైస్ కూడా నానిపోయాయి కాబట్టి నీళ్ళు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ అనేవి వేసేసుకుందాం. చూడండి, అన్నం కూడా ఉడుకుతుంది కదా. మనం ఒక 70% రైస్ ఉడికించుకుంటే సరిపోయిద్ది. మనకు పన్నీర్ ముక్కలు కూడా మ్యాగ్నేట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకుందాం. మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి. చూడండి, థిక్ గ్రేవీ అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ. చూడండి, మనం 70% ఉడికించుకున్న రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం రైస్ వేసుకున్నాం కాబట్టి మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా పైన వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇంకా నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే. ఇంక ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం ఒక 15 మినిట్స్. చూడండి, మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చక్కగా కింద మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. పొడి పొడిగా రైస్ కూడా, పన్నీర్ ముక్కలు కూడా అసలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. నేను ఇది సెకండ్ టైం చేయడం కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంక అందుకే నేను మళ్ళీ ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.